గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వీకెండ్ వచ్చేసింది. సాటర్డే ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకొని ఒక మంచి వాటర్ ఫాల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఏ వాటర్ ఫాల్ అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. సో హ్యాపీగా మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ముందుగా అనుకున్నట్టుగానే తడ దగ్గర ఉన్నటువంటి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. వరదయపాలెం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. మా ప్రయాణం రేణిగుంట నుంచి కాళహస్తి వైపు సాగుతూ ఉంది. 6 వే లైన్ హైవే స్టార్ట్ అయింది కదండి. ఇన్ని రోజులు టోల్ లేకుండా ఉండే. ఈ మధ్య టోల్ గేట్ కూడా స్టార్ట్ చేశారు. 140 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఒకప్పుడు కాళహస్తి వెళ్ళాలంటే సుమారుగా గంటన్నర టైం పట్టేదండి. రోడ్ అంత రద్దీగా ఉండేది, క్లమ్జీగా. సో హైవే పడిన తర్వాత దాదాపు 25 మినిట్స్లో మేము కాళహస్తి రీచ్ అయిపోయాము. కాళహస్తి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్ సైడ్ డైవర్షన్ తీసుకున్నాక మనము నంది సర్కిల్కి వెళ్తాము. నంది సర్కిల్ నుంచి మళ్ళీ మనము రైట్ డైవర్షన్ తీసుకున్నామంటే బుచ్చినాయుడు కండ్రిగ రూట్కి టచ్ అవుతామండి. ఆ రూట్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. చూడండి నంది సర్కిల్. సో నంది సర్కిల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే నాయుడుపేట రోడ్ వస్తుందండి. సో రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకు బుచ్చినాయుడు కండ్రిగ, వరదయపాళెం, తడ రూట్ వస్తుంది. చెన్నై కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. సో ఈ రోడ్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. అలా రోడ్లో ముందుకెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకు ఎంజిఎం హాస్పిటల్ ఉంటుందండి. చాలా పెద్ద హాస్పిటల్. ఆ ఎంజిఎం హాస్పిటల్ సర్కిల్ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రైట్ సైడ్ కన్నప్ప గారి విగ్రహం కనపడుతుంది. కన్నప్ప సర్కిల్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. సో ఈ లెఫ్ట్ రోడ్ వచ్చి మనకు బుచ్చినాయుడు కండ్రిగ, వరదయపాళెం, తడ, చెన్నై రూట్ కనెక్ట్ అవుతుందండి. ఈ రూట్ మనం క్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇలా మనం ఇప్పుడు ముందుకెళ్తూ ఉన్నాం. ఆ రోడ్లలో అలా మనం ముందుకెళ్తే బుచ్చినాయుడు కండ్రిగ వస్తుందండి. బుచ్చినాయుడు కండ్రిగ టౌన్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ సూళ్ళూరుపేటకి స్ట్రైట్గా వెళ్తే వరదయపాళెం రోడ్డు వెళ్తామండి. సో చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ సూళ్ళూరుపేటకి వెళ్ళే రోడ్డు. స్ట్రైట్గా వెళ్ళాలి మనము. ఈ రోడ్డు మనకి వరదయపాళెం, తడ, చెన్నై కనెక్ట్ అవుతుందండి. అలా ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. బుచ్చినాయుడు కండ్రికి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే పెద్ద టౌన్ వరదయపాళెం. సో వరదయపాళెం నుంచి మనము ఇదిగోండి ఈ ప్లేస్ ఇక్కడ చూపిస్తున్నాను కదండి. ఈ ప్లేస్లో రైట్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి దారి అని చెప్పి బోర్డు కూడా ఉంటుంది మనకి, ఐడెంటిఫికేషను. సో ఇక్కడ రైట్ తీసుకొని మనం ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉందండి వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇదే రోడ్లో స్ట్రైట్గా 6 కిలోమీటర్స్ ఇప్పుడు మన జర్నీ సాగుతుందండి. అలా ముందుకు వెళ్ళే కొద్దీ అద్భుతమైనటువంటి లొకేషన్స్. సో మీరు చూస్తారు, లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. విలేజెస్ వైపు ఉంటుంది కాబట్టి రోడ్డు, కొండలు, పల్లాలు, చెట్లు, చేమలు అంత అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపో వాడు మా ముందర పడ్డాడు. సో ఓవర్టేక్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ టెంపో వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. సో కొంత దూరం సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, తర్వాత మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుంది. సో మట్టి రోడ్డు మీద కూడా ఇలా జర్నీ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది దాదాపుగా. 1.5 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత మనకు ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ బోర్డు కనపడుతుందండి. సో చూడండి, చక్కగా ఉంది. వీకెండ్ కావడం వల్ల ఏమో తెలియదు కానీ రద్దీ చాలా ఎక్కువ ఉంది. మామూలుగానే ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు. చూడండి, చాలా కార్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇప్పుడు మనము ఎంట్రన్స్లోకి వచ్చాము. టికెట్ తీసుకోవాలన్నారు. సో 300 రూపీస్ ఛార్జ్ చేశారండి కార్కి. టోకెన్ తీసుకున్నాను. టోకెన్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఎంట్రీలో నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ గుండా లోపలికి వెళ్తున్నాము. సో మా కార్ అక్కడ పార్క్ చేసాము. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాటర్ ఫాల్స్లో దూకి వెంటనే స్నానం చేయాలని చెప్పేసి. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ ఏమాత్రం మిస్ చేయకుండా తొందరగా అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి స్టార్ట్ చేసాం మళ్ళీ పార్కింగ్ నుంచి. సో వెళ్తూ ఉన్నాం ముందర అలాగా. సో కాస్త ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత చూడండి, లొకేషన్స్ చాలా బాగుంటుందండి. ఇలా ముందుకు వెళ్తూ ఉండాలి. లొకేషన్స్ ఎంజాయ్ చేయండి. అలా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత పార్కింగ్కి వచ్చాము. చూడండి, కార్స్ ఎన్ని ఉన్నాయో. పార్క్ చేసాం మన కార్ని, దిగాము. సో ఎంట్రన్స్ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది. సో ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా కాలువలు కనబడతాయి, జలపాతం నుంచి వచ్చే కాలువలు. చాలామంది ఇక్కడే ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు. సో ఎంట్రన్స్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది, ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఇంకొంచెం దూరం ముందుకు నడవాల్సి వస్తుందండి మెయిన్ వాటర్ ఫాల్కి. సో తడ వాటర్ ఫాల్స్లో, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దారి పొడవునా ఈ విధంగా కాలువలు ఉండడం వల్ల మనకి ఎక్కడ ఖాళీ అనిపిస్తుందో, మనం ఎక్కడ ప్రైవేట్గా ఎంజాయ్ చేయగలమో ఆ ప్లేస్లో మనం మునగచ్చు. చూడండి, దారి పొడవుకు అక్కడక్కడ కూడా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ముందుకు వెళ్ళాలి. సో మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 500 to 600 మీటర్స్ మనము ఖాళీ నడకని వెళ్ళిన తర్వాత ఇంకొక ఎంట్రన్స్ వస్తుందండి. ఇది సెకండ్ ఎంట్రన్స్. సో ఈ సెకండ్ ఎంట్రన్స్లోనే మనకి మెయిన్ అట్రాక్షన్ ఉండేది ఉబ్బలమడుగుకి. ఎక్కువ మంది జనాలు ప్రిఫర్ చేసేది కూడా ఈ ప్లేస్కి రావాలని చెప్పేసి.
చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్. మీరు ఉబ్బల మడుగాని కొట్టంగానే మీకు ఈ లొకేషనే వస్తుంది చూడండి. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది చూడడానికి. చాలామంది ఇక్కడే ఉన్నారు చూడండి. సో ఆ కాలువలో ఉన్నటువంటి నీళ్లు ఇక్కడ ఒక కల్వర్ట్ లాగా ఉండడం వల్ల ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పడి ఉంటుంది. సో చాలామంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఫీల్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మేము అక్కడ ఉండదలుచుకోలేదు. మేము ప్రైవేట్గా ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి మేము ఇంకాస్త ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ విధంగా. సో ఇక్కడ నుంచి మా మధ్య జరిగిన సంభాషణ అవంతా కూడా నేను లైవే పెట్టాలనుకుంటున్నాను. ఐ మీన్ అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో ఆ మాటలు అట్లాగే పెడుతున్నాను. విని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అమెజాన్ అడవుల్లో మా సాహసయాత్ర కొనసాగుతుంది. ఆడ ఈడ కొంచెం లోతుంది లేరా ఆడ. అటు పోదమ్మా. వాటర్ ప్యూర్ ఉంది. ఇక్కడ కొంచెంసేపు ఉండేసి అటు వెళ్దాం కిందికి. వాటర్ ఫాల్ లాగా ఉంది. ఇడే ఇటంతా కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. బాగుంది. అడ్డం కాకుండా తీసేస్తూ అడ్డం. ఆల్మోస్ట్ ఒక 2 hours ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. ఏ రూట్లో వచ్చాము అదే రూట్లో వెనక్కి వెళ్తున్నాము. సో దారిలో ఇందాక చూసాం కదా కల్వర్ట్, ఆ కల్వర్ట్ గుండా మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉన్నాము. సో కార్ పార్కింగ్ వైపు మా ప్రయాణం స్టార్ట్ అయింది. మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. వచ్చేటప్పుడు క్రాస్ చేసినటువంటి బ్రిడ్జ్ చూడండి. రద్దీ ఇంకా కూడా ఎంత ఎక్కువ మంది వస్తున్నారు. కార్స్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో పార్కింగ్లో. దీన్ని బట్టి మీకు అర్థమవచ్చు కార్లు ఎన్ని ఉన్నాయంటే ఇంకా 2 wheelers ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్క కార్లో ఎంతమంది వచ్చి ఉంటారో ఆలోచించండి. చాలా క్రౌడ్ ఉంది వీకెండ్ కాబట్టి. ఎందుకంటే ఇయర్ రౌండ్ వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తారు. సో పార్కింగ్లో ఉన్న మన కార్ దగ్గరికి వచ్చేసాము. చాలా ఎండగా ఉంది. రిటర్న్ ప్రయాణం స్టార్ట్ చేసాము. బాయ్ బాయ్ తడా వాటర్ ఫాల్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. బాయ్ బాయ్.